మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంటి హాలులో ప్రయాణ సన్నాహాలు జరుగుతున్నాయి. నానమ్మ తన కూతురు గీతాంజలి ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఆమె మనవడు మరియు మనవరాలు ఆమెతో సరదాగా మాట్లాడుతుంటారు. పెద్దవాడైన అన్నయ్య తోడుగా ఉంటాడని, వంట చేసి పెట్టడానికి అంజలి ఉందని, ఏమీ మొహమాట పడకుండా అంజలిని ఏది కావాలన్నా అడగొచ్చని, అలాంటి మనిషి తమ ఇంటికి రావడం అదృష్టమని మనవడు చెప్తుంటాడు. ఆ మాటలకు నానమ్మ విసుగ్గా, ఆపరా నీ నస అంటూ అంజలిని గట్టిగా పిలుస్తుంది. అంజలి వినయంగా అక్కడికి వచ్చి నిలబడగానే తనతో పాటు బట్టలు సర్దుకుని రమ్మని నానమ్మ చెప్తుంది. అంజలి ఆశ్చర్యపోయి, ఎందుకని అడగ్గా, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు, ఇద్దరం కలిసే గీతాంజలి ఇంటికి వెళ్తున్నాం అని నిర్ణయం ప్రకటిస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన మనీష్తో, మా ఇద్దరినీ మీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దించు అని నానమ్మ ఆదేశిస్తుంది. దానికి మనీష్ షాక్ అవుతూ అంజలిని అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎలా తీసుకెళ్తాం నానమ్మ అని అడుగుతాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా నానమ్మ కరాఖండిగా, నేనెక్కడికి వెళ్తే అంజలి అక్కడికే రావాలి, ఇది నా నిర్ణయం అని తేల్చి చెప్తుంది. ఇక చేసేదేమీ లేక లగేజ్ కార్లో పెట్టమని మనీష్ తన తమ్ముడికి చెప్తాడు. అంజలి అయోమయంగా లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకుంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో బయలుదేరుతుంది. మరోవైపు గీతాంజలి ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. తన తల్లి, నానమ్మ వస్తుందన్న సంతోషంలో గీతాంజలి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. పని మనిషి జయమ్మను పిలిచి రూమ్ శుభ్రంగా ఉందో లేదో సరిచూసుకుని అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశిస్తుంది. హారతి పళ్ళెం సిద్ధం చేయమని పురమాయిస్తుంది. అక్కడే ఉన్న ఆమె భర్త మావయ్య ఎంతో సంతోషపడుతుంటాడు. ఆ సమయంలో అతనికి మనీష్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన మావయ్యతో మనీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తాడు. అత్తయ్య ఎంతో సంతోషంగా ఉంది కదా, ఆ సంతోషం ఎంతసేపు ఉంటుందో అని భయంగా ఉంది మావయ్య. నానమ్మతో పాటు అంజలి కూడా అక్కడికి వస్తోంది అని నిజాన్ని బాంబులా పేలుస్తాడు. ఆ మాట విన్న మావయ్య ఒక్కసారిగా హతాశుడవుతాడు. అంజలి అక్కడికి ఎలా వచ్చింది? మీ అత్తయ్య ఆమెను ఇంట్లోంచి గెంటేసింది కదా, మళ్ళీ వెనక్కి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తాడు. నానమ్మే స్వయంగా వెనక్కి రప్పించిందని, ఇప్పుడు ఇక్కడికి కూడా తీసుకొస్తోందని మనీష్ వివరిస్తాడు. ఇంట్లో బాంబుల మీద బాంబులు పేలుతున్నాయని, అత్తయ్యను మీరే ఎలాగోలా హ్యాండిల్ చేయాలని మనీష్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఏం చేయాలో తోచక మావయ్య తలపట్టుకుంటాడు. అత్తయ్యకు విషయం చెప్పాలని భయపడుతూనే ప్రయత్నిస్తాడు. కానీ గీతాంజలి సంతోషాన్ని చూసి ఏమీ చెప్పలేకపోతాడు. కొద్దిసేపటికి నానమ్మ, మనీష్, అంజలి ప్రయాణిస్తున్న కారు గీతాంజలి ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది. కార్ హారన్ వినగానే గీతాంజలి సంతోషంతో భవ్య, రోహిత్, కృష్ణజల్ను పిలుస్తూ, అమ్మమ్మ వచ్చేసింది, రండి రండి అంటూ గుమ్మం ముందుకు పరుగు తీస్తుంది. అందరూ ఎంతో ఆనందంగా గుమ్మం వద్ద ఎదురు చూస్తుంటారు. కారు దిగి నానమ్మ, ఆమె వెనుక అంజలి నడుచుకుంటూ ఇంటి ముందు నిలబడతారు. అంజలిని చూడగానే గీతాంజలి కళ్ళలో ఒక్కసారిగా పట్టరాని ఆగ్రహం, తీవ్ర ఆవేశం కట్టలు తెంచుకుంటాయి. పిల్లలు కూడా అంజలిని చూసి ఆశ్చర్యపోతారు. మమ్మీ ఇప్పుడు ఆమెకు ఫుల్ డోస్ ఇస్తుందని అనుకుంటారు. గీతాంజలి అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతూ, ఆగు, తనిక్కడికి ఎందుకు వచ్చింది అని గట్టిగా అరుస్తుంది. ఈ మనిషి మన కళ్ల ముందు ఉండడానికి వీల్లేదని ఆ ఇంటి నుంచి గెంటేసిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు దీని మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు, అలాంటిది నా ఇంటికి ఎందుకు వచ్చింది అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుంది. పరిస్థితిని చక్కదిద్దడానికి ఆమె భర్త కలగజేసుకుంటూ, అత్తయ్యగారి పనులు చూసుకోవడానికి వచ్చిందేమో గీతూ, అయినా నువ్వే చూసుకుంటావు కదా, విషయం తెలియక తీసుకొచ్చారేమో వదిలేయ్ అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ గీతాంజలి ఏమాత్రం తగ్గదు. అసలు నేను గెంటేసిన మనిషి మళ్ళీ ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అని నిలదీస్తుంది. అప్పుడు మనీష్ మెల్లగా స్పందిస్తూ ఆ రోజు తనే వెళ్ళి అంజలిని వెనక్కి తీసుకొచ్చానని చెప్తాడు. దాంతో గీతాంజలి మరింత రగిలిపోతూ, అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా, నా బాధ అంటే నీకు విలువ లేదా, నా నిర్ణయం అంటే నీకు గౌరవం లేదా, నిన్నే అడుగుతున్నాను మనీష్, చెప్పు అని నిలదీస్తుంది. అప్పుడు నానమ్మ గంభీరంగా ముందడుగు వేసి, నేనే తీసుకురమ్మన్నాను అని బదులిస్తుంది. మీ నాన్న నిర్ణయాన్ని గౌరవించి అంజలిని తిరిగి తీసుకురమ్మని నేనే చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి కూడా అంజలిని నేనే తీసుకొచ్చాను. నా పనులు చూసుకుంటూ నాకు తోడుగా ఉంటుందని నేనే తీసుకొచ్చాను అని స్పష్టం చేస్తుంది. ఆ మాటకు గీతాంజలి ఏడుస్తూ, ఆక్రోశిస్తూ, నీ పనులు చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంట్లో ఎంతోమంది పరిమనుషులున్నారు కదా,
ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదమ్మా, అయినా ఎందుకు తీసుకొచ్చావు? నాకు నా తండ్రికి మధ్య మొదటిసారి గొడవ పెట్టింది ఈ అంజలి. నా తండ్రికి నాకు మధ్య మొదటిసారి దూరాన్ని పెంచింది ఈ అమ్మాయి. చివరికి నా తండ్రి చనిపోవడానికి కారణం ఈ మహాతల్లి. అలాంటి మనిషిని నా ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావమ్మా? ఏ ధైర్యంతో నా ఇంటికి తీసుకొచ్చావు? చెప్పు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు అని తీవ్రంగా నిందిస్తుంది. అప్పుడు నానమ్మ ఏమాత్రం తలొగ్గకుండా చెప్పను. అంజలిని వెళ్ళిపోమ్మని నేను చెప్పను. మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిన బాధ్యత ఈ అంజలి. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయారు కదా అని ఆయన నాకు అప్పగించిన బాధ్యతను నేను వదిలేయలేను. అలా వదిలేస్తే నాకు మనశ్శాంతి ఉండదు, మీ నాన్న ఆత్మకు శాంతి ఉండదు అని దృఢంగా చెప్తుంది. మనీష్ కూడా సారీ అత్తయ్య, నేను నానమ్మకు ఎదురు చెప్పలేను, అలాగని నీకు ఎదురు చెప్పలేను అని నిస్సహాయత వ్యక్తం చేస్తాడు. నానమ్మ చివరిగా అల్టిమేటం జారీ చేస్తూ, చూడు గీత, నేనిక్కడ ఉండాలి అంటే నాతో పాటు అంజలి కూడా ఇక్కడే ఉండాలి. అంజలి వెళ్ళిపోవాలి అంటే అంజలితో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. చెప్పు, మమ్మల్ని ఉండమంటావా లేక వెళ్ళిపోమంటావా అని సూటిగా ప్రశ్నిస్తుంది. దాంతో అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఆవహిస్తుంది. పరిస్థితి విషమిస్తుండటంతో గీతాంజలి భర్త తీవ్ర ఆందోళనతో కల్పించుకొని, ఎక్కడికి వెళ్తారత్తయ్య గారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరెక్కడికి వెళ్తారు? ఆ ఇల్లు కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉంచాలని పంతులుగారు చెప్పారు కదా అంటాడు. దానికి నానమ్మ, ఆ ఇల్లు కాకపోతే అద్దె ఇంటికి వెళ్తాం అని బదులిస్తుంది. మావయ్య వెంటనే, అయ్యయ్యో, సొంత కూతురు ఊళ్ళో ఉండగా అద్దె ఇంటికి వెళ్ళడం ఏంటత్తయ్య గారు? మీరిలా అద్దె ఇంటికి వెళ్తానంటే మీ కూతురు చూస్తూ ఊరుకుంటుందా? ఇంటికొచ్చిన తల్లిని మీ కూతురు వెనక్కి పంపించేస్తుందా? ఒక పని మనిషి కోసం పంతానికి పోయి కన్నతల్లినే దూరం చేసుకుంటుందా అంటూ గీతాంజలి ఆలోచించేలా, పరిస్థితులు శాంతించేలా మాట్లాడతాడు. మరోవైపు అంజలి అక్కడికి రావడం వల్ల ఇంట్లో ఒకవైపు నిశ్శబ్దం, మరోవైపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. అమ్మ దగ్గరకు వచ్చినందుకు అంజలి ఒక భావోద్వేగమైన స్థితిలో ఉండగా, అంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఆ ఇంట్లో అంజలికి ఎలా స్థానం దక్కుతుంది? గీతాంజలి పగ చల్లారుతుందా లేదా అనే భావోద్వేగ ఉత్కంఠతో ఎపిసోడ్ ముగుస్తుంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం NBK 111. కాకినాడ షూటింగ్లో బాలయ్యకు స్వల్ప గాయం కావడంతో చిత్రీకరణకు బ్రేక్ వచ్చింది. దీంతో దసరాకి రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న బాలయ్య సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్లో పాల్గొననున్నారు. ముంబై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర అధికారిక టైటిల్ను త్వరలోనే ప్రకటించనున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ శరవేగంగా ముస్తాబవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్గా నిలవడంతో ప్రస్తుతం NBK 111 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే శరవేగంగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవల కాకినాడ పోర్టు పరిసరాల్లో రిస్క్తో కూడిన భారీ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గాయపడ్డారు. డాక్టర్లు ఆయనకు చిన్నపాటి సర్జరీ చేయడంతో ప్రస్తుతం ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఈ అనుకోని ఆటంకం వల్ల షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి చేయడం సాధ్యపడలేదు. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ను దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించింది. అయితే షూటింగ్లో ఏర్పడిన జాప్యం కారణంగా పండుగ సమయానికి చిత్రాన్ని సిద్ధం చేయడం వీలు కాలేదు. దీంతో విడుదల తేదీని మార్చడం అనివార్యమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ యాక్షన్ బ్లాక్ బస్టర్ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరా మిస్ అయినా పర్ఫెక్ట్ హాలిడే సీజన్లో బాలయ్య బాక్సాఫీస్ వద్ద దిగనుండటంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. గాయం నుంచి కోలుకున్న బాలకృష్ణ త్వరలోనే పూర్తి ఫిట్నెస్తో తిరిగి లొకేషన్లోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి సరికొత్త షెడ్యూల్ను ప్రారంభించి మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ను త్వరితగతిన పూర్తి చేసేలా దర్శకుడు గోపీచంద్ మలినేని పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన భాగానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్పీడప్ చేస్తున్నారు. ముంబై బ్యాక్డ్రాప్లో నడిచే ఈ చిత్రంలో బాలకృష్ణ గతంలో ఎన్నడూ చూడని అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఒక కీలకమైన బలమైన పాత్రలో మెరవనున్నారు.
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర అధికారిక టైటిల్తో పాటు రిలీజ్ డేట్ ప్రకటనను మరో వారంలో అధికారికంగా వెల్లడించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. క్రిస్మస్ కానుకగా రానున్న NBK-111 మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.